స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వస్తున్నా. అమ్మా, ఐమ్ సారీ నాన్న. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మిమ్మల్ని అందరి ముందు తలదించుకునేలా చేశాను. లేదురా, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అవును, ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు ఇంత చేసావంటే యాజ్ ఏ ఫాదర్గా నేను నీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చుంటే ఈ పాటికి నువ్వు ఎంత అచీవ్ చేసేదానివో. నేనే అనవసరంగా యుఎస్ వద్దని పెళ్లి చేసుకోమని నిన్ను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. నువ్వు ఇంట్లోంచి పారిపోయాక కానీ నాకు అర్థం కాలేదు నేనేం తప్పు చేశానా అని. ఐఎమ్ రియలీ సారీరా. లేదు నాన్న, నేను కూడా మీరు నాకు నచ్చినట్టు ఉండనియట్లేదు అనుకున్నాను, కానీ దానికి రీజన్ నేనే, నా డెసిషన్సే అని అర్థం చేసుకోలేకపోయాను. స్కూల్లో ఉన్నప్పుడు నా మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా, కాలేజ్ బంక్ కొట్టినా, హాస్టల్ గోడలు దూకినా, సినిమాలకెళ్ళి ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, ఇలా చేస్తే ఏ ఫాదర్ అయినా ఇంకేం చేస్తారు నాన్న? ఏదన్నా నేను చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు నాన్న. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదురా, అయినా దాందే ఉంది. నీకు నచ్చింది నువ్వు చేద్దాం అనుకున్నావు. నేనే నీ మనసుని అర్థం చేసుకుని ఉండాల్సింది. నా వాచ్ ఏమైపోయింది? ఇదిగో, నా వాచ్ ఎక్కడ పెట్టావు? అక్కడే టేబుల్ మీద ఉంటుంది చూడండి. అది కాదు, శ్రవణ్ నా కోసం యూఎస్ నుంచి తీసుకొచ్చాడు కదా అది. అబ్బా, అక్కడే ఉంటుంది చూడండి. అక్కడంటే ఎక్కడ? దొరికిందా అండి? అడ్డమైనవన్నీ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తలకై తింటూనే ఉంటారు. అబ్బాబా, దొరికిందా? ఏం దొరుకుతుంది? పెట్టిన చోట ఉంచావు కదా. అయినా పెట్టింది మీ కబోర్డ్లోనే కదండి, ఏదో మీ మీద పెట్టినట్టు అరుస్తున్నారు. మరే అదొకటే తక్కువైంది. అయినా వేరే వాళ్ళవేవి తీసుకొచ్చి నాలో పెట్టద్దని చెప్పాను కదా. అయినా ఇది నిషిత ఇచ్చిన బ్యాగ్ అండి. నేను శ్రవణ్కి ఇవ్వడం మర్చిపోయానే. సరేరా, ఉంటా. వీడెక్కడున్నాడో ఏంటో అసలు. ఉండనన్నయ్య, ఇస్తున్నాను. మావయ్యరా? మావయ్య మాట్లాడేసా మావయ్య, అందరితో మాట్లాడేసా. క్యాటరింగ్ వాడితో కూడా మాట్లాడేసా. వెడ్డింగ్ ప్లానర్ వాడితో మాట్లాడాలి. రేపు నేను శ్రావ్య వెళ్తాం. ఓకే మావయ్య.
అయినా ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావురా? మామయ్య అరగంట నుంచి కాల్ చేస్తున్నారంట. నితిన్ గారితో అమ్మా ప్రాజెక్ట్ గురించి. రే చెప్పడం మర్చిపోయా, మొన్న నిషిత వచ్చిందిరా. నిషితానా? ఎప్పుడు? అదేరా, నువ్వు శ్రావ్య గుడికెళ్ళారు కదా ఆ, అప్పుడు. అయినా నీకేమన్నా ఏదో బ్యాగ్ తెచ్చినట్టుంది, నీ రూమ్లో పెట్టని వెళ్ళి చూడు. అది కాదు. నువ్వు కూడా రావచ్చు కదే. ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు. నాకిప్పుడు మూడ్ లేదమ్మా, నువ్వు వెళ్ళు. అయినా నేను ఇంకా చాలా ప్యాక్ చేసుకోవాలి. సరే అయితే, టేబుల్ పైన అన్నము కర్రీస్ చేసి పెట్టాను. నాన్న వచ్చాక ఇద్దరు కలిసి తినండి. సరే. రే శ్రవణ్, ఆ, నువ్వు శ్రావ్య ఏమన్నా గొడవ పడ్డారా? అలా ఏం లేదమ్మా. ఎందుకు? మరదేంటి, ఉదయం నుంచి అది కాల్ చేస్తుందంట, నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట. అది ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుందమ్మా, చూసుకోలేదు. మాట్లాడతాలే. ఉమ్, సరే. శ్రావ్య, ఉమ్, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా? అదేంటి బావా అలా అడిగావు సడన్గా? ఏం లేదు, ఎంగేజ్మెంట్ ముందే నీ ఒపీనియన్ అడగాలి, కానీ అంత హడావిడిగా అయిపోయింది కదా, అడిగే ఛాన్స్ దొరకలేదు. నీకు నిజంగా ఇష్టమేనా, లేకపోతే మామే ఏమన్నా? అంటే బావా అది నిజం చెప్పాలంటే నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు బావా. అయినా చిన్నప్పటి నుంచి నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. సో నీ దగ్గర ఉండే కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరుకుతుంది చెప్పు? హలో, వచ్చేస్తున్నాం, పక్కనే ఉన్నాం, 5 minutes. ఓకే. వెడ్డింగ్ ప్లానర్ కాల్ చేస్తున్నాడు బావా. కార్డ్స్లో ఏం నేమ్స్ వేయాలని అడుగుతున్నాడు. వెళ్దామా? వెయిటర్, బిల్. రే నువ్వు అసలు ఏం చేస్తున్నావురా? ఇన్విటేషన్ ఎవరెవరికి పంపాలో నోట్ చేస్తున్నా. అరే, రాజమండ్రిలో ఉన్న మా పినిగారికి పంపించావా? రాజమండ్రి పంపించామ్మా, అందరికి, మీ వాళ్ళందరికీ పంపించేశా. అలాగే వైజాగ్లో ఉన్న మా పెద్దన్నయ్య గారికి? నోట్ చేశాను.
రే నా చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా పంపిరా. నీ చిన్నప్పుడు క్లాస్మేట్కి, మీ పక్కింట్లో లక్ష్మి ఆంటీకి వాళ్ళకు కూడా కార్డులేసా. ఓకేనా? సరిపోద్దా లేకపోతే సీఎంకి పిఎం కూడా వేద్దాం కార్డు? చాలే ఆపరా. అయినా మనం పిలిస్తే మాత్రం వాళ్ళు వస్తారా ఏంటి? అంటే వాళ్ళు వస్తే నిజంగా కార్డు వేసేద్దామనే. హ్మ్. చాలేరా. అమ్మా, ఏంట్రా? ఈ ఫోటో నీదేనా? ఏది? అదా, అది నా పెళ్లి చూపులప్పుడు ఫోటోరా. మీ నాన్నగారు దాచుకున్నారనుకుంటా. ఏంటిది, నువ్వా? రే చాలే ఆపరా. అయినా అప్పుడులా ఇప్పుడుంటావా ఏంటి? అయినా అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఏంటి 16 ఇయర్స్కే నీకు పెళ్లి చేస్తారా? 18 ఏళ్ళకే నువ్వు కూడా పుట్టేసావు తెలుసా? 10th క్లాస్ అయిపోయిందో లేదో అలా పెళ్లి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు. నాకైతే ఇంకా బాగా చదువుకొని టీచర్ అవ్వాలని ఉండేదిరా. మరి ఆ విషయం మావయ్య వాళ్ళకి చెప్పలేదా నువ్వు? చెప్పడానికి నన్ను మాత్రం ఎవరు అడిగారా? ఏదో సంబంధం వచ్చిందని నాకు పెళ్లి చేసేశారు. కనీసం నీకు అబ్బాయి నచ్చాడా లేదా అని కూడా నన్ను ఎవరు అడగలేదు. ఒక్క మీ నాన్న తప్ప. అవునరా, నీకు ఈ పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టమేగా? అదేంటమ్మా సడన్గా అలా అడిగావు? ఏదోరా అలా వచ్చేసింది. రేపు నువ్వు కూడా నాలా అనుకోకూడదు కదా. నిజం చెప్పు, అసలు నీకు ఈ పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టమా కాదా? ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదమ్మా. ఎప్పుడైనా చేసుకోవాల్సిందేగా అని చేసుకోవడం వేరు, నీకిప్పుడు అనిపించి చేసుకోవడం వేరు. అదేం లేదమ్మా, నాన్న బాగున్నప్పుడే చేసుకుంటే నాన్న కూడా హ్యాపీగా ఉంటారు కదా. నీ మొహం, మీ నాన్న హ్యాపీ ఉంటారని నువ్వు చేసుకోవడం ఏంట్రా? నీకు నచ్చి చేసుకోవాలి కానీ. అయినా నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఎలా హ్యాపీ ఉంటారనుకుంటున్నావు? అమ్మా నాకు ఇష్టమేనమ్మా. అయినా నీకు ఇప్పుడు ఎందుకు సడన్గా ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? నిషు, ప్యాకింగ్ అంతా అయిపోయిందా? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? పర్లేదు నాన్న, అంతా అయిపోయింది. అవును, ఫ్లైట్ ఎప్పుడు? 9th హ్మ్. నిషు, అంతా ఓకేనా? ఓకే నాన్న. నిషు, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నిషు, ఏమైందిరా? నాన్న, హైదరాబాద్ వెళ్ళినప్పుడు శ్రవణ్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. తనతో ఉంటే నాకు నేను నచ్చినట్టుంటాను నాన్న. అసలు నన్ను ఎప్పుడు జడ్జ్ చేయడు. నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంతే హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నాను నాన్న. కానీ వేరే అమ్మాయితో పెళ్ళైపోతుంది. ఫస్ట్లో మోహన్ అయిపోదాం అనుకున్నాను. కానీ నాన్న, రోజు రోజుకి
నేను యుఎస్ వెళ్తానన్న హ్యాపీనెస్ కన్నా వాడికి దూరం అయిపోతానన్న బాధ ఎక్కువగా ఉంది. ఊరుకోరా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కానీ యుఎస్ వెళ్ళటం అనేది నీ డ్రీమ్ కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇవన్నీ చిన్నగా సర్దుకుంటాయి. రాబోయే బుధవారం 8వ తారీఖు మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. కార్డు ఇవ్వరా? ఇదిగోండి అంకుల్. అదిగో నిష్ఠ వచ్చిందిగా, తనకే ఇవ్వు బాబు. నిషిత, అంకుల్ ఆంటీని తప్పకుండా తీసుకురా. ఇంతకీ నువ్వు వస్తున్నావు కదా? ట్రై చేస్తాను. ఓకే. అవును, ఆ రోజు కెఫేలో ఏదో చెప్తా అన్నావు. ఏం లేదు, యుఎస్ గురించి. ఓ, నీకు లాంగ్ డిస్టెన్స్ ఓకేనా? ఏంటి? అంటే నువ్వు యుఎస్ వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు అక్కడ, నేను ఇండియాలో ఉంటాను. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఓకేనా అని. వాట్? ఐ మీన్ లవ్ విత్ యూ నిషిత. నమ్మట్లేదా? ఈ కార్డ్ మీద ఒట్టు. నీకేమన్నా పిచ్చా? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కార్డ్ మీద ప్రామిస్ చేసి ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీకు? ఇది నా పెళ్లి కార్డ్ కాదు నిషిత. మరి శ్రావ్యతో నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎందుకు? అయినా నీకు ఇప్పుడు ఎందుకు సడన్గా ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? అదేం లేదురా, సడన్గా పెళ్ళి అనేసరికి మీ అమ్మకు డౌట్ వచ్చినట్టుంది. అవును, శ్రావ్యకి పెళ్ళి ఇష్టమేనా? నువ్వు అడిగావా? నాన్న అడిగాను, ఇష్టమే అంది. మరి నీకు శ్రావ్యతో పెళ్ళంటే ఇష్టమేగా? ఇష్టం లేకుండా పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటానమ్మా? నాకు ఇష్టమే శ్రావ్య అంటే. మరి నిషిత అంటే? నిషిత తన జస్ట్ ఫ్రెండ్ నాన్న. ఓ, ఫ్రెండ్ అయితే మరి నీ పెళ్ళాం కోసం కొన్న చీరని శ్రావ్యకి ఇవ్వాలి గాని నిషితాకి ఎందుకు ఇచ్చావురా? ఆగు, ఇది బాగున్నట్టుంది చూడు నాన్న. నీకు నచ్చితే నీకు కాబోయే ఆవిడకి కొనుక్కో. నాకంతా అర్థమైందిరా. ముందు వెళ్ళి శ్రావ్యతో మాట్లాడు. శ్రావ్య, నీతో కొంచెం మాట్లాడాలి. నిషిత గురించా బావా? సారీ శ్రావ్య, ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నా కానీ బాగుందిరా, చాలా బాగుందిరా. నీకోసం మీ నాన్న, మీ నాన్న కోసం నువ్వు, మధ్యలో వెదవలైందంటే నేను నా కూతురేగా. నీ అంతటి నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. తీరా ఊరంతా పెళ్లి గడ్లు పంచిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నావు. ఎరా, పెళ్ళంటే నీకు ఆటలు ఉందే? నిన్ను కాదురా, మీ నాన్న నానాలి. నానా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఇప్పుడేం నానా? ఊరంతా కార్డ్స్ ఇస్తే బావకి ఇష్టం లేదని తెలిసా కూడా నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా?
అది కాదమ్మా. మరి మావయ్య కూడా అంతే కదా నాన్న. బావకి ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఎలా అంటాడు? అయినా ఇక్కడ ఎవరేం కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది. 10 రోజుల్లో మన పెళ్లి. దానికే నా ప్లేస్లో వేరే అమ్మాయి పేరు చూస్తే నాకు ఇంత కోపం వచ్చింది. అలాంటిది నీ పక్కన నన్ను చూసి నిషిత ఎంత సఫర్ అయి ఉంటుందో. నువ్వు వెళ్ళు బావా, నేను చూసుకుంటా. సారీ మావయ్య. మనం మళ్ళీ ఇలా కలుస్తామని అయితే అస్సలు అనుకోలేదు నిషిత. మా నాన్న కోసం ఇదంతా చేస్తే మా నాన్నే వెళ్ళి నీతో మాట్లాడమన్నారు. రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు మార్చలేరు అంటుంటారు కదా, అది నిజమేనేమో. ఇందులో నా కోసం నువ్వు చేసింది ఏముంది శ్రవణ్? నిషిత, అవును శ్రవణ్, అసలు నువ్వేంటో నాకు అర్థం కావు. నేనంటే ఇష్టం అంటావు, మళ్ళీ శ్రావ్యతో పెళ్లికి రెడీ అయిపోతావు. మీ నాన్న కోసం చేశానన్నావు కదా, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తుంటే శ్రావ్యకు ఓకే చెప్పే 1 సెకండ్ ముందైనా నన్ను అడిగేవాడు కదా మనం పెళ్లి చేసుకుందామని. నిషిత, నేను ఏ సిచ్యువేషన్లో ఈ పెళ్లి ఒప్పుకున్నానో నీకు తెలుసు, కానీ ప్లీజ్ శ్రవణ్ ప్లీజ్, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఒప్పుకున్నా ఎవరి కోసం ఒప్పుకున్నా జరిగిన దాంట్లో నాకు గానీ నా ఫీలింగ్స్ గానీ ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది? ఇక్కడ నుంచి వెళ్ళిపో శ్రవణ్, నన్ను డిస్టర్బ్ చేయ. అది కాదు. హాయ్ అమ్మా. మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ నీకో విషయం చెప్పాలమ్మా. నిషిత అంటే నాకు ఇష్టమే నాన్న, కానీ తను మనకు సెట్ అవ్వదు. సెట్ అవ్వదంటే? మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు నాన్న. తన చాలా చిన్నపిల్లల మెంటాలిటీ, ఎప్పుడూ సరదాగా ఉంటుంది, అండ్ తనకు రెస్పాన్సిబిలిటీస్ అసలు నచ్చవు. అదే శ్రావ్య అయితే చిన్నప్పటి నుంచి మనతోనే ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది. మమ్మల్ని చూసుకోవడం ఏంట్రా? మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. రే, ఇదంతా కాదు. అసలు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా కాదా? ఇష్టమే నాన్న, కానీ మా ఇద్దరికి కుదరదు. తను ఇంకో 5 years వరకు యూఎస్లోనే ఉంటుంది నాన్న. తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. అలా అని నిశ్చిత నీతో చెప్పిందా? లేదు, వాళ్ళ నాన్నతో చెప్తుంటే విన్నా. తనకైతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. అయితే ఏంట్రా, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు మనందరం హ్యాపీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉంది నాన్న. అలాగే నా వల్ల తన యూఎస్ ఆపర్చునిటీ పోగొట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఓర్ని, ఇదొక ప్రాబ్లం మారా? దీనికోసమా ఇన్ని రోజులు నీలో నువ్వు బాధపడింది? నాన్న, లేకపోతే ఏంట్రా, నువ్వేదో పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటే ఇప్పటికిప్పుడు నువ్వు తాళి కట్టాలనో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని మీరిద్దరూ నా కళ్ళ ముందు తిరగాలనో కాదు కదా. మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారా, అది నాకు తెలిసింది. అది చాలదా? రే, మీ ఇద్దరికి నచ్చిన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి. అంతా బాగుంటే నేను చూస్తాను. అది కాదు నాన్న, నేను మరి ఇంకేంట్రా? అయినా నేనేదో మాట వరుసకు నీ పెళ్లి చూస్తే బాగుంటుందన్నానని దానికోసం ఇదంతా చేసావా? రే, నీకిష్టం లేని పెళ్లి చేసుకుంటే నేను మాత్రం నిన్ను చూస్తూ హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావురా? చిన్నప్పటి నుంచి నీకు నచ్చని పని నేను ఎప్పుడైనా చేయమన్నానా? లేదు నాన్న. మరి ఇంకేంట్రా, వెళ్ళి నిశ్చితాన్ని కలు. మీరిద్దరూ కలిస్తే నాకు అదే చాలరా.
మీరిద్దరూ చాలా సఫర్ అయ్యారు. వాడు ఏం చేసినా మనిద్దరి కోసమే చేశాడు. రాముల వారు రాజ్యం వద్దనుకుని అడవికి వెళ్లే ముందు సీతమ్మ వారి అభిప్రాయం కనుక్కునే ప్రయత్నం చేశారో లేదో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకునే ముందు నీ అభిప్రాయం కనుక్కునే ప్రయత్నం తప్పకుండా చేశాడు. వాడెప్పుడూ నిన్నే ఇష్టపడ్డాడు. నేను వాడిని పైకి పంపిస్తాను. ఒకసారి మీరిద్దరూ మాట్లాడుకోండి. ఆ తర్వాత నీ ఇష్టం. అంటే ఆ రోజు నిజంగానే ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అవును. అంటే నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని శ్రావ్యతో పెళ్లి కొప్పుకున్నావా? అవును. అంటే నేను ఇప్పుడు యుఎస్ వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోకలేదు కదా? నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి తల్లి, కానీ వచ్చాక నన్నే పెళ్లి చేసుకో చాలు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అది చెప్తుంటేనే వెళ్ళిపో అన్నావు కదా. మాట్లాడుకు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఆగి మాట్లాడడం తెలీదా? సరే, ఆగి మాట్లాడతా ఈసారి నుంచి. ఏమీ తెలియని సిచ్యువేషన్లో అలా స్టక్ అయిపోయా, కానీ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ నిషిత. నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, అందుకే నేను ఎవరికి అర్థం కూడా కాను. బట్ ఐ రియలీ లవ్ యూ. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ టూ. నువ్వేమీ నా కోసం త్యాగం చేయక్కర్లేదు. నేను అంకుల్ని ఆంటీని శ్రావ్య కన్నా బాగా చూసుకుంటా. ఇంకా పెళ్ళికి ఎలాగో 4-5 years ఉంది కదా, ఈలోపు యూట్యూబ్ చూసి వంటలు కూడా నేర్చేసుకుంటా శ్రావ్య కన్నా బాగా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నిన్న అలా ఇమాజిన్ చేసుకుంటుంటే నవ్వు వస్తుంది. సారీ, ఐ కుడెంట్ కంట్రోల్. నిన్ను నీలా నువ్వు ఉండి చాలు, అలా ఉంటేనే నాకు ఇష్టం. నిషితతో లాంగ్ డిస్టెన్స్, నితిన్ గారితో నైట్ షిఫ్ట్ అండ్ నాన్నతో ఈవినింగ్ వాక్స్. ప్రజెంట్ అయితే లైఫ్ ఇలా నడుస్తుంది. ఇలా ఎన్ని డేస్ అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హోప్ అండ్ మా నాన్న మీద నమ్మకం. లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ దాటుకుంటూ వచ్చాను.